మనం కూరలో వాడే పామాయిల్ నూనె ఈ మొక్క నుండే వస్తదని మీకు తెలుసా? మాకు తెలుసులేరా. సరే మీకు తెలుసు. కానీ పొలంలో ఈ మొక్కలు ఎలా నాటుతారో మీకు తెలియదుగా. అది నేను చెప్తా ఈరోజు. ముందుగా మనం నాటాలనుకున్న పామాయిల్ మొక్కలు లెక్కేసుకుని తీసుకొచ్చి తోటలో పెట్టుకోవాలి. తర్వాత 2 మొక్కల మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలో డిసైడ్ అయ్యి ఒక తాడుతో కొలిసి 3 కర్రలు కట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు బాతైతే మొక్కలన్నీ వంకర టెంకర్లు వచ్చేసి మధ్యలో ట్రాక్టర్ వెళ్ళడానికి ఇబ్బంది అవుద్ది. తాడుతో కొలుచుకుంటూ ఒక్కో కర్ర దగ్గర ఇలా ఆనమాలుగా ఒక్కో మొక్క గుచ్చుకుంటే మనం పాతేటప్పుడు ఈజీగా పాతేయచ్చు. గవర్నమెంట్ వాళ్ళు ఎకరానికి 50 మొక్కలు ఇచ్చారు. కొంచెం వ్యత్యాసం ఉన్న వాళ్ళు 54 మొక్కలు వేసుకుంటారు. బాగా కకృతిగాళ్ళు అయితే 56 మొక్కలు వేసుకుంటారు. నేను మా వాళ్ళతో 60 మొక్కలు వేయించాను అనుకోండి, అది వేరే విషయం. తోటలో దింపిన మొక్కలన్నీ ఆనమాలు పెట్టిన చోట తీసుకెళ్లి పెట్టేస్తే తవ్వుకుంటూ పాతుకుంటూ వచ్చేయచ్చు. ఇప్పుడు పొలుగుతో పొడుచుకుంటూ పారతో తవ్వుకుంటూ మొక్క మొత్తం పట్టేంత గొయ్యి లోతు లెక్కేసుకుంటూ పాతేయడమే. అసలు ఈ ఎండ ఎరగదీసేస్తుంది. ఈ ఎండలో గోతులు తవ్వుకుంటూ లోతులు లెక్కేసుకుంటూ మొక్కలన్నీ పాతాలంటే చుక్కలు కనపడుతున్నాయి. కానీ ఏం చేస్తాం? ఒప్పుకున్న పెళ్లికి డప్పు కొట్టడం తప్పుద్దా, బురదలో పడ్డాక దురదరాగా తప్పుద్దా? కానీ నా బాడీ పాడైన గాడి లెక్క షెడ్కి వెళ్ళేలా ఉంది. ఏదో రకంగా ఈ రోజుకి ఇక్కడ కంప్లీట్ చేసేసాం. రేపొద్దున ఇంకో చోట ఉంది. రేపటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో రేపు చెప్తానే.